వీళ్ళు బైక్ బుక్ చేసుకున్నారా, రాకెట్ బుక్ చేసుకున్నారా అంత వేగంగా అనుకుంటే మనం వెళ్ళిన వెంటనే వచ్చేస్తే 10 నిమిషాలు సేవ్ అవుతుంది కదా. వీళ్ళు వేగంగా రారు, మళ్ళీ మన మీదే ప్రెజర్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి 80, 90లో వెళ్ళారంటే డ్రాప్ లొకేషన్కి వెళ్ళేదానికంటే ముందే శ్మశానంకి వెళ్ళిపోతాం. బైక్ ట్యాక్సీలో వర్క్ చేసే రైడర్స్ని ఈ కంపెనీ వాళ్ళు గొర్రెల్లా మారుస్తున్నారు, గొర్రెలను చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇన్స్టెంట్ క్యాష్ కావాలి, ఒక రోజులో 2000 లేదా 3000 లేదా 1000 రూపాయలు సంపాదించాలి అనే థాట్ రాగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది బైక్ ట్యాక్సీ. బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తే ఒక రోజుకి 2000 సంపాదించవచ్చు అనుకుంటారు. ఒక్కొక్కరు ఏమంటారంటే బైక్ ట్యాక్సీ పెద్ద బొక్క, ఇందులోకి వస్తే డబ్బులు రావు, తిరిగి మన పెట్రోల్ లాస్ అవుతుంది, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటున్నారు. కొంతమంది అన్నా నేను బైక్ ట్యాక్సీ చేయాలి అనుకున్నాను, కానీ ఓన్లీ ఆదివారం మాత్రమే బైక్ ట్యాక్సీ చేసి నా ఈఎంఐ క్లియర్ చేసుకోవాలి, లేకుంటే రూమ్ రెంట్ పే చేసుకోవాలి అనుకుంటున్నాను. బైక్ ట్యాక్సీకి వస్తే ప్రాఫిట్టా లాసా? ఒకవేళ ఆదివారం 12 అవర్స్ వర్క్ చేస్తే 2000 వస్తాయా రావా అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు నేను 12 అవర్స్ లాగిన్లో ఉండి 2000 వస్తాయా లేదని చూపిస్తాను. మోస్ట్లీ నేను 2000 రూపీస్ ఎర్నింగ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. 2000 రూపీస్ ఎర్నింగ్ చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. మీలో ఎవరైనా సరే ఆదివారం రోజు బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. ఇకపోతే ఈ వీడియోలో నేను ఎవరిని మోటివేట్ చేయట్లేదు, నన్ను ఎవరు కూడా ఇన్స్పైర్ అవ్వకండి. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్, అంటే ఆదివారం రోజు బైక్ ట్యాక్సీ చేస్తే ఎలా ఉంటుంది, ఒక రోజంతా రైడర్ పడే కష్టాలు ఎలా ఉన్నాయి అనే సమాచారాన్ని మీకు చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. మీకు ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయంటే పని చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం. నాదొక చిన్న రిక్వెస్ట్ అయితే ఉంది. వీడియో 30 నిమిషాలు అయితే ఉంటుంది. ఈ 30 నిమిషాలు మీ అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. వీడియో లెంత్ అవుతుందని స్కిప్ చేసి చూడకండి, మీరు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం ఊబర్ అయితే లాగిన్ చేద్దాం, తర్వాత ర్యాపిడో లాగిన్ చేద్దాం. గో ఆన్లైన్. సక్సెస్ఫుల్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఎప్పుడైనా సరే బైక్ ట్యాక్సీలోకి వస్తే ఒకే యాప్ అయినా డిపెండ్ అవ్వకండి, ఓకేనా. 3 యాప్స్ పెట్టుకోండి. ఏ యాప్లో ముందుగా ఆర్డర్ వస్తే ఆ యాప్లో బుకింగ్ తీసుకోండి. ఓలా లాగిన్ చేశాను, అట్ ది సేమ్ టైం ర్యాపిడో కూడా లాగిన్ చేశాను. చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఏ యాప్లో నుంచి వస్తుంది అనేది. ర్యాపిడో లాగిన్ చేసిన వెంటనే 33 రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. పికప్ లొకేషన్ 600 మీటర్, డ్రాప్ 3 కిలోమీటర్, 33 రూపీస్. ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయట్లే. వావ్, 157 రూపీస్ ఆర్డర్ భయ్యా. ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఇలాంటి మంచి ఆర్డర్ అయితే మిస్ అయిపోతుండే. అందుకోసమనే ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు చూసి నిదానంగా మంచి ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. పికప్ లొకేషన్ ఇక్కడ నుండి 500 మీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్తాను. పికప్ లొకేషన్కి వెళ్ళేదానికంటే ముందు నేను ట్రిప్ మీటర్ అనేది రీసెట్ అయితే చేశాను. చూడండి 00 చూపిస్తుంది. ఈ రోజంతా నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను లాస్ట్లో, ఓకేనా. మీలో చాలామంది చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, లేకుంటే జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా పార్ట్ టైంలో ఎంత కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అని నన్ను అయితే అడుగుతున్నారు. భయ్యా నేను సాటర్డే సండే మాత్రమే బైక్ ట్యాక్సీలో వచ్చి వర్క్ చేస్తాము అనుకుంటున్నా. ఈ సాటర్డే సండేలో ఆర్డర్స్ వస్తాయా రావా, ఒకవేళ ఆర్డర్స్ వస్తే ఒక రోజులో మనం ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. క్లియర్గా ఈ వాటి వీడియోలో సండే డ్యూటీకి వస్తే ఎంత మనీ వస్తాయి, అసలు సండే రోజు మనకి ఆర్డర్స్ వస్తాయా రావా, సండేలో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఏమి ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చేపల మార్కెట్లో ఉన్న భయ్య. ఈ లోపలికి వచ్చింది వెహికల్ అంటే ఆ వెహికల్ స్ట్రక్ అయిపోయినట్టే. లోపలికి ఎవరు వెహికల్స్ తీసుకురారు, బట్ నా బ్యాడ్ లక్ నేను వెహికల్ లోపలికి తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే కస్టమర్ బయటికి రాడంట, లోపలే ఉన్నాడంట. కస్టమర్ యాక్చువల్లీ చేపల మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటారు. సో ఈ కస్టమర్ పార్సల్ అయితే మనకి ఇచ్చి పంపిస్తున్నారు. భయ్య అన్న నేను రాలేనన్నా, బిజినెస్ ఉంది, నువ్వే వచ్చి ఐటెం పిక్ చేసుకొని అన్నారు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లో తప్పదు, పార్సల్ ఆర్డర్లు వచ్చాయంటే చుక్కలు కనిపిస్తాయి. మొత్తానికి రావడానికి ట్రై చేసిండు అన్న కూడా. ఒక చిన్న ప్యాకెట్ అయితే ఇస్తున్నాడు, కవరు. ఈ కవర్లో చేపలు అయితే ఉన్నాయి, తడి తడిగా ఉంది. దీన్ని మనం డెలివరీ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న కవర్ ఇస్తే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది పెద్ద పెద్ద గోన్ సంచులతో ఇస్తూ ఉంటారు. అలాంటి ఐటమ్స్ ఆటోలో పంపిస్తే బాగుంటుంది, కానీ బైక్తో పంపిస్తే ఎలా ఉంటుంది. చిన్న చిన్న కవర్లు అయితే బైక్లో పంపించండి, పెద్ద పెద్దవి అయితే ఆటోలో బుక్ చేసి పంపించండి, ఓకేనా. మొత్తానికి ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి బండ్లు కూడా అయితే చూపిస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఎక్కడుంది అనేది? ఇదే భయ్య రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఈ ఫిష్ మార్కెట్లో చేపలు చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. చవక భయ్య, చవక. సో ఎవరికైనా కావాలంటే బల్క్లో ఇక్కడికి తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలాసార్లు అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను. మీలో ఎంతమంది ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడ్డారు? ఈ ఏరియాకి వచ్చి చేపలు లేదా ఐటమ్స్ తీసుకెళ్ళలేక క్యాన్సిల్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? నాకైతే చాలా ఉన్నాయి. అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన బైక్ హ్యాండిల్ అనేది మోడిఫికేషన్ అయింది. ఇంతకుముందు నా బైక్ హ్యాండిల్ అనేది చాలా కిందిగా ఉండేది, దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసింది భయ్య. అరౌండ్ ఒక 80-100 కిలోమీటర్లు ట్రావెల్ చేసేసరికి నడుము పట్టేసేది. ఈ అమ్మ ఎందుకురా ఈ బైక్ కొన్నాను అనిపించింది.
మా తమ్ముడు ఏం చెప్పిండంటే, "అన్నయ్య నేను చూసుకుంటారా నీకెందుకురా బైక్ నాకు ఇచ్చేసేయ్" అని చెప్పేసి తిన్నగా దాన్ని కోర్ట్‌కి తీసుకెళ్ళి ఆ హ్యాండిల్ అనేది మార్చుకొని వచ్చేసింది భయ్యా. ఇప్పుడైతే ఇదొక గుర్రంలాగా ఉంది. హ్యాండిల్ పైకుంది చూసారా? ఇంతకుముందు పొజిషన్ కిందకుండేది. ఇలా కిందకుండడం వల్ల బరువంతా నా చేతుల మీద పడేది. సో, దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు. యాక్చువల్లీ వెయిట్ అంతా కూడా నడుము మీద పడుతుంది కాబట్టి హ్యాండిల్ చాలా పైకుంది. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అరౌండ్ 60, 70 ఆ స్పీడ్‌లో కూడా వెళ్తున్నా. నాకసలు వెళ్తున్నట్టే ఫీలే లేదు. రోడ్లన్నీ వైడ్‌గా ఖాళీగా ఉన్నాయంటే అరౌండ్ 80+ అయితే వెళ్ళిపోతాను. బట్ ర్యాపిడోలో అయితే అరౌండ్ ఒక 60 దాటినామంటే అలారం మోగుతూనే ఉంటుంది. 60 వెళ్ళొద్దు అని మనల్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈ పల్సర్ N160 పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి భయ్యా. ఇందులో ఏదైనా సరే కాన్ ఉందంటే ఆ ఒక్క హ్యాండిల్‌లోనే కాన్ అయితే ఉండింది. ఆ కాన్ కూడా ఇప్పుడు ప్రోగా మారిపోయింది. ఎందుకంటే హ్యాండిల్ మనం మాడిఫికేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వెహికల్‌లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకేనా? వెహికల్ గురించి కావాలనుకుంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను పల్సర్ N160 రివ్యూని. ఆ రివ్యూ చూడండి. ఇంకా క్లియర్‌గా డెప్త్‌గా పల్సర్ గురించి మాత్రమే మాట్లాడుతాను. ఈరోజు బైక్ ట్యాక్సీ గురించి కాబట్టి బైక్ ట్యాక్సీ గురించి మాట్లాడదాం. మీరు గమనించారో లేదో, ఈరోజు సండే కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అదే కానీ మండే నుంచి సాటర్డే వరకు మీరు లాగిన్‌లో ఉన్నారంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ట్రాఫిక్‌లో బైక్ ట్యాక్సీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ట్రాఫిక్ వద్దనుకుంటే సండే రోజు వర్క్ చేయండి. ఓకేనా? నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 157 రూపీస్ అయితే చూపిస్తుంది. ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే సెల్ఫీ అడుగుతుంది. ఈ ఊబర్‌లో వచ్చే పెద్ద తలకాయ నొప్పి ఇదే. రోజుకి ఒక 100 సార్లు సెల్ఫీ అడుగుతుంది. ఈ సెల్ఫీ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి మీకు చెప్తాను. ముందైతే నా దగ్గర ఉన్నాయి చేపల కవర్ అయితే కస్టమర్ సర్కి ఇచ్చేసి పేమెంట్ రిసీవ్ చేసుకుందాము. క్యాష్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఫోన్‌పే చేస్తామని చెప్పి అన్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ అయితే చూపించాను. వెంటనే ర్యాపిడో, ఊబర్, ఓలా 3 లాగిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలో ర్యాపిడోలో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. మళ్ళీ లాంగ్ ఆర్డర్లు అయితే వస్తాయి. చిన్న ఆర్డర్లు వచ్చినా సరే యాక్సెప్ట్ చేయను. పెద్ద ఆర్డర్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తాం. మనం బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తున్నామంటే ఒకే యాప్ పైన ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. మన దగ్గర ర్యాపిడో, ఊబర్ 2 ఉండాలి. ఈ ర్యాపిడో అండ్ ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. మీరు ఇంట్లోనే ఉండి ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఆ వీడియో చూస్తూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద ర్యాపిడో, ఊబర్ లింక్స్ ఇచ్చాను. ఈ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఈ జాయినింగ్ బోనస్ ఎందుకు వదులుకోవడం? మీరు కానీ ప్లే స్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ₹1 కూడా జాయినింగ్ బోనస్ అనేది రాదు. వావ్, నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి 850 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. యాక్చువల్లీ ఇంతకుముందు మనకి ఊబర్లో సెల్ఫీ అడిగింది కదా. ఈ సెల్ఫీ ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి అడుగుతూ ఉంటుంది. ఊబర్ డ్రైవర్ ఒరిజినల్ రైడరా కాదా, వేరే వాళ్ళ ఐడి లాగిన్ చేస్తున్నారా లేదని చెప్పి చాలామంది మీరు నన్ను అడుగుతున్నారు కదా. మా అన్న ఊబర్ ఐడి నేను లాగిన్ చేయొచ్చా, మా నాన్నగారి పేరు మీద ఊబర్ ఐడి క్రియేట్ చేసి నేను వర్క్ చేయొచ్చా, వర్క్ చేస్తే ఇలానే సెల్ఫీ అడుగుతుంటుంది. మిస్ మ్యాచ్ అయ్యే సెల్ఫీ అప్లోడ్ చేస్తే మీ ఐడి పర్మనెంట్ గా బ్లాక్ అవుతుంది. వన్స్ బ్లాక్ అయిందంటే మళ్ళీ అన్బ్లాక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ర్యాపిడోలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ కస్టమర్ సార్ రారంట. ఈ చిన్న బుక్ ని మనమైతే డెలివరీ లొకేషన్కి వెళ్ళి డెలివరీ చెయ్యాలి. ఇది ఇలా పడుతుందా? పట్టేలా లేదే, పడతాదు. సో, ముందుకి ఇలా పెట్టేసుకుందాం. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ కస్టమర్ చేసిన మంచి పని ఏంటంటే పార్సల్ బుక్ చేస్తున్నారు, పార్సల్ ఆర్డరే బుక్ చేసారు. చాలామంది ఏం చేస్తారంటే బైక్ బుక్ చేసి పార్సల్ అయితే పంపిస్తూ ఉంటారు. అలాంటి ఆర్డర్లు యాక్సెప్ట్ చేయకండి. కస్టమర్కి చెప్పండి పార్సల్ ఆర్డరే బుక్ చేయండి అని చెప్పి. పార్సల్ ఆర్డర్ బుక్ చేస్తే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఆ రైడ్ మీద ఎలాంటి కమిషన్ అమౌంట్ కూడా కంపెనీ తీసుకోదు. ఓకేనా? మీకు లైవ్లో చూపిస్తాను ట్రిప్ ఎండ్ అయిన తర్వాత. ఓకేనా? మెయిన్ పాయింట్కి వద్దాం భయ్యా. సండే రోజు బైక్ ట్యాక్సీకి వస్తే ఎంత పెట్రోల్ పోతుంది, రియల్గా నాకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్లో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మీరు సండే రోజు 8 గంటలు పనిచేస్తే దాదాపు ₹1,200 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. డిపెండ్స్ ఆన్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఎలాంటి ఆర్డర్లు తీసుకున్నారు అనేది. సండే రోజు కూడా మీరు చార్మినార్ వైపు అయితే వెళ్ళకండి. ఆ ఏరియా వెళ్ళారంటే మీకు చుక్కలు కనిపిస్తే ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీకి వచ్చాను అని అయితే రిగ్రెట్ ఫీల్ అవుతారు. మరి ఏ ఏరియాలో ఉంటే ఆర్డర్లు వస్తాయి? నేను కొన్ని ఏరియాస్ అయితే చెప్తాను చూడండి. మాదాపూర్, కొండాపూర్, కుకట్పల్లి, మియాపూర్, అలాగే సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజ్గిరి, చెర్లపల్లి, నాచారం ఈ ఏరియాలో కూడా ఇంకా ఆర్డర్లు అయితే వస్తాయి. కోకాపేట్, మణికొండ, నార్సింగి ఈ ఏరియాలో కూడా మంచి ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటే ఎక్కువగా పార్సల్ ఆర్డర్లు అయితే వస్తాయి. నార్మల్ ఏరియాలో ఉంటే మీకు బైక్ ట్యాక్సీ ఆర్డర్లు అయితే ఎక్కువగా వస్తాయి. మీరు ఏ ఏరియాకి వెళ్ళినా వెళ్ళండి. బట్ ఏంటంటే ఈ చార్మినార్, ఓల్డ్ సిటీ ఈ ఏరియాకి అయితే రావద్దు. ఈ ఏరియాలో ఇరుక్కుపోయారంటే ఆ ఏరియా నుంచి అన్ని ₹20, ₹30 రైడ్లు మాత్రమే వస్తాయి. ఇంకొకటి మాదాపూర్ వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేసుకోండి. మాదాపూర్ వెళ్ళారంటే అక్కడ కూడా చిన్న ఆర్డర్లే వస్తూ ఉంటాయి. లాంగ్ ఆర్డర్లు అయితే రావు. అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే లంగర్ హౌస్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాను భయ్య. ఈ ఏరియాలో కూడా మంచి ఆర్డర్స్ అయితే వస్తాయి. లంగర్ హౌస్, గోల్కొండ ఈ ఏరియాకి కూడా రావచ్చు. ఆ పక్కనే బండ్లగూడ జాగీర్ ఉంటుంది. ఆ ఏరియాకి కూడా వస్తే మంచి లాంగ్ ఆర్డర్లు అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి అరౌండ్ ఒక 20 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది పార్సల్ ఆర్డర్. దీనైతే డెలివరీ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ చూడలేదు ఎన్ని కిలోమీటర్ ఉందనేది. ట్రిప్ ఎండ్ అయ్యాక మీకైతే క్లియర్గా చూపిస్తాను. అదేంటి నావిగేషన్ చూడకుండా ఎలా వెళ్ళిపోతావు అని మీరు నన్ను అడగొచ్చు. నాకున్న ఎక్స్పీరియన్స్ 1 రోజు 2 రోజులు కాదు, 8 సంవత్సరాలుగా నేను ఈ బైక్ ట్యాక్సీలోనే వర్క్ చేస్తూ ఉన్నాను.
నేను డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళే ముందే ఏ ఏరియాకి వెళ్ళాలి అని చెప్పి ఒకేసారి చూసుకుంటా. డైరెక్ట్‌గా ఆ ఏరియా నేను మ్యాప్ చూడకుండా వెళ్ళిపోతా. ఎందుకంటే రూట్ మ్యాప్ అంతా నాకు తెలుసు. ఏ రూట్‌లో వెళ్తే వేగంగా వెళ్ళిపోతాము అని చెప్పేసి. ఏ రూట్‌లో వెళ్తే ట్రాఫిక్ ఉండదు. ఇవన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి నేను మ్యాప్ చూడకుండా వెళ్ళిపోతాను. ఇంకొకటి మొబైల్ హోల్డర్‌కి మొబైల్ పెట్టినామంటే మనం వెళ్ళే స్పీడ్‌కి ఆ మొబైల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నేను చూడండి అరౌండ్ 65, 75 ఇన్ బిట్వీన్ 80 వరకైతే వెళ్ళిపోతాను. ఆ స్పీడ్‌లో వెహికల్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వైబ్రేట్ అయ్యేటప్పుడు మొబైల్ హోల్డర్‌కి మొబైల్ ఉంటే ఖచ్చితంగా కెమెరా లెన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ప్రీవియస్‌గా నా 2 మొబైల్స్ ఇలానే ఖరాబ్ అయిపోయినాయి. అందుకే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు లాంగ్ ఆర్డర్‌లు వచ్చేటప్పుడు మొబైల్ హోల్డర్‌కి మొబైల్ అనేది పెట్టను. ఎందుకంటే నా వెహికల్ 60, 70 ఆ స్పీడ్‌లో వెళ్తుంది. ఖచ్చితంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను వెహికల్‌కి అయితే మొబైల్ పెట్టను. మీరు కూడా వెహికల్‌కి మొబైల్ పెట్టకండి. ఓకేనా? ఒకవేళ మీరు మీ బైక్‌కి మొబైల్ హోల్డర్ పెట్టారంటే 60 స్పీడ్ అనేది క్రాస్ చేయకండి. 60 స్పీడ్ క్రాస్ చేశారంటే మీ బైక్ వైబ్రేట్ అవుతుంది. ఒకరోజు బైక్ టాక్సీకొచ్చి రూ. 20,000 ఫోన్ ఖరాబ్ అయితే మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా! అందుకోసమనే జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన ఈ డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చేసాను. ఎక్కడుంది వాళ్ళ ఇల్లు చూడాలి. కస్టమర్‌కి కాల్ చేస్తే కొంచెం ముందుకు రా తమ్ముడు, లెఫ్ట్‌లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్‌లో రా అంటున్నాడు. మొత్తానికి మన దగ్గర ఈ డిక్షనరీ ఆర్ బుక్‌ని మనమైతే డెలివరీ చేద్దాం. ఇదే బిల్డింగ్ లోపలికి రమ్మనైతే చెప్తున్నారు. ఈ పార్సల్‌లో ఇదే పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. కస్టమర్స్ కిందికి రారు. మనమే వెళ్ళి డోర్ డెలివరీ చేయాలి. డోర్ పికప్ చేయాలి. ఇన్ సమ్ టైమ్స్ డ్రాప్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత ఆ కస్టమర్ ఉండడు లేదా ఫోన్ లిఫ్ట్ చేయడు. మన టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి కస్టమర్ సార్ ఉన్నారు కాబట్టి ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు ఏ ఐటెమ్ అయితే ఇస్తున్నారో ఆ ఐటెమ్‌కి ఒక ఫోటో అయితే తీసుకోండి. రూ. 191 అమౌంట్ అయితే వచ్చింది. కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అనేది తీసేసుకున్న. ఐటెమ్ కూడా ఇచ్చేసిన. వెళ్ళిపోదాము. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎంత కమిషన్ కట్ అయింది, ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. రూ. 191 అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 21 కిలోమీటర్లు అరౌండ్. ఇది పార్సల్ ఆర్డర్ కాబట్టి జీఎస్టీ కట్ అవ్వలేదు, గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవ్వలేదు, కమిషన్ కూడా కట్ అవ్వలేదు. కస్టమర్ పే చేసిన రూ. 191 మొత్తం మనకే ఇచ్చేశారు. ఆ రైడ్ కంప్లీట్ చేశాక అలా ముందుకెళ్తూ ఉంటే ఊబర్‌లో మరో రైడ్ అయితే వచ్చింది. రూ. 109. ఆ రైడ్ యాక్సెప్ట్ అవ్వదు అనుకున్నాం. బట్ ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ అయింది. ఇంతకంటే ముందు రూ. 160 రైడ్ అయితే వచ్చింది. బట్ ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు. ఎందుకంటే నియర్ బై చాలామంది కెప్టెన్స్ ఉంటారు. ఆళ్ళందరికీ ఒకేసారి ఒకే ఆర్డర్ చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే ముందుగా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే రైడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో, ఒక్క సెకండ్ కూడా మనకి వాల్యుబులే. ఎవరైతే 1 సెకండ్ ముందు ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. అందుకోసమనే చాలామంది ఉండేటప్పుడు మనం కూడా ఆర్డర్ వచ్చేటప్పుడు వేగంగా రెస్పాన్స్ అవ్వాలి. పికప్ లొకేషన్‌కి వచ్చాక తెలిసింది. ఈ ఆర్డర్ కూడా పార్సల్ ఆర్డర్ అని చెప్పి. ఈ కస్టమర్ సార్ అయితే 2 పెద్ద బ్యాగులు అయితే ఇచ్చాడు. ఈ 2 పెద్ద బ్యాగుల్ని ఎలా డెలివరీ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రంట్‌కి పెట్టుకుందామంటే కూడా అవ్వట్లేదు. మీకు దిగి చూపిస్తాను చూడండి. 2 పెద్ద పెద్ద బ్యాగులు అయితే ఉన్నాయి. చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద బ్యాగులే ఇవి. ఊబర్‌లో 4 కేజీల ఐటెమ్స్ మాత్రమే మనం డెలివరీ చేయాలి. బట్ ఇవి ఒక 10 కేజీలు అయితే ఉంటాయి. నేనైతే డెలివరీ చెయ్యను. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను. అయితే ఈ కస్టమర్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు. భయ్యా ఫంక్షన్ హాల్‌లో ఈ ఐటెమ్స్ అయితే ఇవ్వాలి. చాలా అర్జెంట్ అన్నా అని చెప్పేసి చెప్పారు. ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తామన్నారు. సరేలే అని చెప్పి తాడైతే ఇచ్చారు. ఆ తాడుతో నీట్‌గా కట్టేసుకున్నా. మొత్తానికి ఇలా అయితే సెటప్ చేసుకున్నా భయ్యా. దీన్ని డెలివరీ చేయడానికి అయితే వెళ్దాం. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము అని చెప్పారు కాబట్టి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసినా. లేకపోతే క్యాన్సిల్ చేస్తుండే. చూద్దాం. అక్కడికెళ్ళాక రూ. 10 ఇస్తే బిస్కెట్ అయిపోతది. ఇక్కడ నుంచి డెలివరీ పాయింట్‌కి 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ముందే చెప్పినా మంచి అమౌంటే ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా మంచి అమౌంటే ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అవసరం వాళ్ళది కాబట్టి. ఎందుకంటే ఈ ఐటెమ్ చాలా అర్జెంట్. ఆళ్ళకి అర్జెంట్ ఉండేటప్పుడు రైడర్‌కి రూ. 10 ఏంటి రూ. 100 కూడా ఇస్తారు. వాళ్ళకి అవసరం లేకపోయిందంటే అన్న రూ. 10 ఇవ్వండి అన్న అంటే రూ. 10 ఎందుకు ఇవ్వాలి? ఊబర్‌లో కంప్లెయింట్ పెట్టాలా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. అవసరానికి తగ్గట్టుగా ఈ కస్టమర్స్ బిహేవ్ చేస్తూ ఉంటారు. దీని గురించి కూడా మాట్లాడదాం. ఈ బైక్ టాక్సీలోకి వచ్చేటప్పుడు చాలామంది కనిపించే ఇన్సెంటివ్ అమౌంట్ వెనకాల పడి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్సెంటివ్స్ వెనకాల పడ్డారంటే మీరు ట్రాప్‌లో పడ్డట్టే. అదేంటన్నా ట్రాప్ ఏంటి? ఇన్సెంటివ్స్ అమౌంట్ ఏస్తే పెట్రోల్ అమౌంట్ వచ్చినట్టే కదా! నీకు తెలీదన్నా నువ్వు ఇలాగే ఊరికే కథలు చెప్తూ ఉంటావు అంటూ ఉంటారు. బట్ ఉన్న రియాలిటీ గురించి మాట్లాడదాం. ఇన్సెంటివ్స్ వస్తే ఎంతొస్తుంది వస్తే? మహా అయితే ఒక రూ. 100 వస్తుందా? ఆ రూ. 100 రావడానికి మీరు ఎంతసేపు వర్క్ చేయాలి? ఎన్ని ఆర్డర్‌లు కంప్లీట్ చేయాలి? సరే భయ్యా ఆర్డర్‌లు కంప్లీట్ చేద్దాము అనుకుందాం. ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఏ టైంలో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు? ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఉంటుందో 8 గంటల నుంచి 11 గంటల వరకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్‌లో 5 ఆర్డర్‌లు కంప్లీట్ చేస్తే రూ. 40 ఇన్సెంటివ్స్ ఇస్తాము అంటారు. ఇంత ట్రాఫిక్‌లో 5 ఆర్డర్‌లు కంప్లీట్ చేయడం అంటే ఎలా కుదురుతుంది? నాకు తెలిసి నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో 2 లేదా 3 ఆర్డర్‌లు కంప్లీట్ చేయొచ్చు. అంటే రూ. 30 ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. ఆ రూ. 30 కోసం రూ. 30 రైడర్లు ఎన్ని కంప్లీట్ చేస్తే మనకు రూ. 1000 అవుతాయి?
సెకండ్ స్లాబ్ మధ్యాహ్నం ఎక్కువ ఎండ ఉంటుంది. ఆ టైంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు లాగిన్‌లో ఉన్న వాళ్ళకి మరో రూ. 40, రూ. 50 ఇన్సెంటివ్ ఇస్తామంటారు. ఆ ఎండలో ఏ రైడరు పని చెయ్యడు కాబట్టి ఇన్సెంటివ్స్ ఇస్తాము అనే ఇన్సెంటివ్ ఆశ మీకు చూపిస్తారు. నెక్స్ట్ రాత్రి 6 గంటల నుంచి హెవీ ట్రాఫిక్ ఉంటుంది 9 గంటల వరకు. ఈ టైంలో మాత్రమే ఇన్సెంటివ్ స్లాబ్స్ అయితే ఇస్తారు. రోడ్లన్నీ ఖాళీగా ఉండేటప్పుడు ఇన్సెంటివ్ స్లాబ్ ఇవ్వరు. కావాలంటే చెక్ చేసుకోండి. అక్కడ ఇన్సెంటివ్ చూపించేది కూడా 300, 400 చూపిస్తుంది. బట్ రియాలిటీగా 300, 400 ఇన్సెంటివ్ ఎర్న్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. బైక్ ట్యాక్సీలో వర్క్ చేసే రైడర్స్ని ఈ కంపెనీ వాళ్ళు గొర్రెల్లా మారుస్తున్నారు, గొర్రెలను చేస్తున్నారు. మీకు తెలియట్లేదు కాబట్టి మీ అందరికీ అర్థం అవ్వాలనే ఈ లూప్ హోల్స్ అన్నీ మీకు చెప్తున్నాను. చూడండి, మీరు ఒక 10 అవర్స్ వర్క్ చేశారనుకుందాం. ఫస్ట్ 1 అవర్ ఆ ఎర్నింగ్స్ ఏవైతే వచ్చాయో అవి పెట్రోల్ కొట్టించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 అవర్లో 20 కిలోమీటర్ రైడ్ వచ్చింది అనుకున్నాం. ఆ 20 కిలోమీటర్కి ₹200 ఎర్నింగ్స్ వస్తాయి. ఆ 200 పెట్రోల్ కొట్టుకోండి. మిగతా 9 గంటలు పనిచేసిన ఎర్నింగ్స్ అన్నీ మీకే కదా. ఈ ఇన్సెంటివ్స్ వెనకాల పడనవసరం లేదు. 10 అవర్స్ వర్క్ చేశారంటే దాదాపు ఒక 1400 నుంచి 1500 వస్తాయి. 200-300 పెట్రోల్ పోయినా 1200 మిగిలినట్టే కదా మీకు. ఎందుకు ఆ ఇన్సెంటివ్స్ వెనకాల పడి పిచ్చి కుక్కల ట్రాఫిక్లో ఇబ్బంది పడడం. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లో ఈ ఐటమ్స్ అయితే డెలివరీ చేయాలి. డైరెక్ట్గా డెలివరీ చేసి వచ్చేస్తాను. ఈ తాడు మళ్ళీ మనకు అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పార్సల్స్ ఈరోజు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి భద్రంగా ఈ కవర్లో దాచుకుందాం. మళ్ళీ ఐటమ్స్ ఏమైనా వస్తే కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నిజానికి మన దగ్గరే ఒక తాడైతే ఉండాలి. మర్చిపోయాను తాడు తేవడం. ఐటమ్ ఇచ్చేసి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ అనేది ఎర్న్ చేసిన ₹111 ₹111 అయితే వచ్చింది. మళ్ళీ ఫోటో అడుగుతుంది. దీనికి ఏం పని లేదా ఏంటి? ర్యాపిడో లాగిన్ చేశాను. టోటల్గా ఈ కస్టమర్ ₹200 ఇచ్చారు భయ్య. నేను ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారంటే 30, 40, 50 అనుకున్నా. బట్ 100కు 100 అయితే ఇచ్చేసిండు. ప్రతి కస్టమర్ ఇలా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు అని నేనైతే చెప్పను. ఎందుకంటే 100 కస్టమర్లో ఒక కస్టమర్ వాళ్ళ అర్జెంట్ బట్టి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ నేనైతే మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నా. ఈ మాసప్ ట్యాంక్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో కూడా మంచి మంచి ఆర్డర్లు అయితే వస్తాయి. కానీ చిన్న చిన్న ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి, లాంగ్ ఆర్డర్లు తక్కువగా వస్తాయి. బట్ లాంగ్ ఆర్డర్లు అయితే వస్తాయి, కాస్త వెయిట్ చేయాలి. ఫైనలీ 7 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి మేడం గారిని అయితే పిక్ చేసుకున్నా. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుండి 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది లంగర్ హౌస్. ఈ లంగర్ హౌస్లో కూడా మంచి మంచి ఆర్డర్లు అయితే వస్తాయి, లాంగ్ ఆర్డర్లు అయితే వస్తాయి. బైక్ ట్యాక్సీలోకి వచ్చే ముందు ఏ ఏరియాలో లాంగ్ ఆర్డర్లు వస్తాయి, ఏ ఏరియాలో ఉంటే చిన్న చిన్న ఆర్డర్లు వస్తాయి అనేది మీకైతే తెలియాలి. ఏ ఏరియా వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము. ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు ఓన్గా తెలియాలి. ఇప్పుడు నేను మీకు చెప్పినా అవి అర్థం కావు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడే అక్కడ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వింటే 10 నిమిషాల తర్వాత మర్చిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఎలా దొరుకుతుంది? ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే ప్రాబ్లంకి సొల్యూషన్ మీరే వెతుక్కోవాలి. అంటే గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒక 5 నుంచి 10 రోజులు బైక్ ట్యాక్సీలో వర్క్ చేశారంటే ఒక రోజులో ఎంతసేపు వర్క్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఎంత ఎర్నింగ్స్ మిగులుతున్నాయి అనేది తెలుస్తుంది. ఈ బైక్ ట్యాక్సీలో ఎంత ఎక్కువ మనీ వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత మనీ మిగిలాయి అనేది ఇంపార్టెంట్. చాలామంది ఈ బైక్ ట్యాక్సీలో నెలంతా కష్టపడుతున్నారు. నెల ఆఖరి రోజు చూస్తే వాళ్ళ చేతికి 20,000 మిగులుతున్నాయి. వాళ్ళు మాత్రం 50,000 సంపాదిస్తే 30,000 తెలియకుండానే ఖర్చు అయిపోతున్నాయి. ఎలా ఖర్చు అయిపోతున్నాయి నువ్వు లెక్క వేస్తే చిల్లర ఖర్చులే ఎక్కువ. చాలామంది అడుగుతుంటారు, బైక్ ట్యాక్సీలో చేసే ఎర్నింగ్స్ మిగలట్లేదు, ఇక్కడొచ్చే మనీని ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంటారు. నేను ఫాలో అయ్యే బెస్ట్ ట్రిక్ అయితే మీకు చెప్తాను చూడండి. ప్రతిరోజు నేను టార్గెట్ అమౌంట్ అనేది పెట్టుకుంటాను. ₹1,500 ఎర్నింగ్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటాను. 1,500లో ₹300 పెట్రోల్కి పోతుంది, ₹100 తిండికి పోతుంది, ఇంకా 1,100 మిగులుతుంది. ₹100 అడిషనల్ ఖర్చులకి అయితే తీసుకుంటా. ఇంట్లో అవి ఇవి కొనాలి కదా, ఆ ఖర్చులకు తీసుకుంటా. ఫైనల్గా ₹1,000 వస్తాయా? ఆ ₹1,000 నేను క్యాష్ తీసుకుంటా. క్యాష్ తీసుకొని ఒక హుండీలో పెట్టుకుంటా. ఏ అవసరం వచ్చినా సరే అక్కడి నుంచి మనీ అయితే తీయను. లేదా పర్సనల్గా ఇంకొక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తా. ఆ బ్యాంక్ అకౌంట్లో వచ్చిన ప్రతిరోజు ఆ ₹1,000 అందులో వేస్తా. ఎండ్ ఆఫ్ ది మంత్కి మొత్తం ఒక్కసారిగా ఆ అమౌంట్ అయితే తీస్తా. ఎంతప్పుడు అవుతుంది? 30 రోజులు పనిచేస్తే 30,000 అవుతుంది. కానీ ఏ రైడర్ కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేయలేడు కదా. 4 సండేలు 4 రోజులు తీసేస్తే మనకు మిగిలేది 26,000. 26,000లో 20,000 మాత్రమే సేవింగ్ పెట్టి మిగతా 6,000 నెక్స్ట్ మంత్ ఏదైనా ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల కోసం యూజ్ చేయడానికి ఆ 6,000 తీస్తాను. మళ్ళీ డైలీ అదే వచ్చిన డబ్బులు ఒక బ్యాంక్లో హోల్డ్ చేస్తాను, లేదా హుండీలో హోల్డ్ చేసి
లాస్ట్ మంత్ తీసిన 6,000 మాత్రమే మెయింటెనెన్స్కి యూజ్ చేస్తా. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చే ట్రిప్ అనేది ఎండ్ చేసిన 67 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓకేనా, ఫోన్ పే త్రూ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుందాం. బైక్ ట్యాక్స్లో మోస్ట్లీ క్యాష్ పేమెంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఆన్లైన్ పేమెంట్లే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే ర్యాపిడోలే 116 రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ అయితే అయ్యింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చేసిన కస్టమర్ అయితే పిక్ చేసుకుంటున్నా. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ మాదాపూర్ దగ్గర అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి అరౌండ్ 15 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ మాదాపూర్ వెళ్ళిన తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలో నేను మీకైతే చూపిస్తాను. ఈ బైక్ ట్యాక్సీలో కస్టమర్స్ బైక్ బుక్ చేసుకుంటారు. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత పికప్ లొకేషన్కి రాదు. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నెమ్మదిగా వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కంగారు పెడుతూ ఉంటారు, అన్న డ్రాప్ లొకేషన్కి లేట్ అయిపోతుందన్నా, వేగంగా వెళ్ళానని. అప్పటికే వెహికల్ 60-70 వెళ్తూ ఉంటుంది. ఆ స్పీడ్ సరిపోదు, వాళ్ళకి 100-200 వెళ్ళాలి అంటారు. వీళ్ళు బైక్ బుక్ చేసుకున్నారా, రాకెట్ బుక్ చేసుకున్నారా, అంత వేగంగా అనుకుంటే మనం వెళ్ళిన వెంటనే వచ్చేస్తే 10 నిమిషాలు సేవ్ అవుతుంది కదా. వీళ్ళు వేగంగా రారు, మళ్ళీ మన మీదే ప్రెజర్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి 80-90లో వెళ్ళారంటే డ్రాప్ లొకేషన్కి వెళ్ళేదానికంటే ముందే శ్మశానానికి వెళ్ళిపోతాం, పైలోకానికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అందుకోసమనే వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినకండి. మీ వెహికల్ ఏ స్పీడ్లో మీరు కంట్రోల్ చేయగలరో అదే స్పీడ్లో వెళ్ళండి. కస్టమర్ గట్టిగా మాట్లాడి దించేయండి, నేను వెళ్ళలేను, 60 ఎనఫ్ అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఓకేనా, రీసెంట్లీ ఇదే మాదాపూర్లో ఒక కస్టమర్ బైక్ బుక్ చేసుకున్నాడు. డ్రాప్ లొకేషన్కి ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్లు అయితే చూపించింది, అంటే ఆపోజిట్ రోడ్. ఆ కస్టమర్ ఏం చేసిందంటే, అన్న ఇలా రాంగ్ రోడ్ వెళ్ళిపోదామన్నా, అక్కడ పోలీసు ఎవరు ఉండరు అన్న, ప్రతిరోజు నేను ఇలానే వెళ్తూ ఉంటాను అని చెప్పి నాకైతే చెప్పిండు. సరేలే అని చెప్పి అక్కడ నుంచి అలా అయితే వెళ్ళిపోయాను. అక్కడ సీసీ కెమెరా ఉంది, చాలాన్ అయితే వేసింది. ఎంత తెలుసా, 1500 రూపాయలు చాలాన్ అయితే పడింది. ఒక చిన్న మిస్టేక్ చాలు, మీరు చేసిన ఆ రోజు అంతా ఆ ఎర్నింగ్స్ డైరెక్ట్గా చాలానికి అయితే కట్టాలి. స్ట్రిక్ట్లీ హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో చేయండి. ఇలా చేయడం వల్ల మీరే సేఫ్గా ఉంటారు. మొత్తానికి నావిగేషన్ ఫాలోతో కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా చూడండి. ఈ ట్రిప్లో నాకు 129 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే ర్యాపిడోలో మళ్ళీ పార్సల్ అయితే వచ్చింది. ఆ పార్సల్ అనేది పిక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి అరౌండ్ 7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మాదాపూర్ నుండి ఎస్కేప్ అవ్వడానికి బెస్ట్ ట్రిక్ ఏంటంటే, పార్సల్ ఆర్డర్లు తీసుకోండి, మైరూడ్ బుకింగ్ పెట్టుకోండి. ఆ ఏరియా నుంచి 10-15 కిలోమీటర్లు ఆపోజిట్ రోడ్లో మైరూడ్ బుకింగ్ పెట్టుకుంటే అటువైపు అయితే వస్తాయి. అక్కడ నుంచి మీరు ఎస్కేప్ అయిపోవచ్చు. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. రాగానే క్యూఆర్ కోడ్ చూపించి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత పార్సల్ అనేది డెలివరీ చేశాను. ఆ పార్సల్ డెలివరీ చేసిన వెంటనే కొండాపూర్ నుంచి మియాపూర్కి మరో ఆర్డర్ అయితే వచ్చింది. డైరెక్ట్గా కస్టమర్ని పిక్ చేసుకున్న డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. మీలో చాలామంది అడిగేది ఏంటంటే, ఈ బైక్ ట్యాక్సీలో ఏ టైంలో లాగిన్లో ఉంటే ఎక్కువ మైనింగ్ వస్తాయి, రాత్రిపూట లాగిన్లో ఉండాలా, డే టైంలో లాగిన్లో ఉండాలా? సో సండే అయితే డే టైంలో లాగిన్లో ఉండండి, ఎర్లీ మార్నింగ్ అయితే రాకండి. సండే రోజు ఎర్లీ మార్నింగ్స్ రైడ్స్ ఏమీ రావు. మార్నింగ్ 9 తర్వాత స్టార్ట్ అవ్వండి. ఇవాళ నేను స్టార్ట్ అయ్యాను కదా 9 తర్వాత, ఈ టైంలో స్టార్ట్ అయితే డే టైంలో ఓకే యావరేజ్గా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. రాత్రి అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎర్నింగ్స్ వస్తాయి భయ్యా, ఒకలాగా రావు. మీకు రియల్గా చూపిస్తాను ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది. డ్రాప్ లొకేషన్కి వచ్చాను కాబట్టి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 126 రూపీస్ అయితే చూపిస్తుంది. కస్టమర్ ద్వారా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఆ రైడ్ కంప్లీట్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తున్నాయి అని మీరు అనుకుంటున్నారా? కాదు భయ్యా, ప్రతి ఆర్డర్కి 10-15 నిమిషాలు అయితే వెయిట్ చేస్తున్నాను. నాకు నచ్చిన ఆర్డర్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన ఆర్డర్ చిన్న ఆర్డర్లు యాక్సెప్ట్ చేసినామంటే టైం వేస్ట్. నేను మినిమం 10 కిలోమీటర్ అబవ్ ఉంటేనే రైడ్లు అనేవి యాక్సెప్ట్ చేస్తాను. నేనేమి దేవుడిని కాదు, మంత్రాలు వేసుకుని ఓన్లీ లాంగ్ ఆర్డర్ మాత్రమే తీసుకోవడానికి. నాకు కొన్ని దగ్గర టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ మొత్తాన్ని మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే బాగా లెంత్ అయిపోతుందని మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారు. బట్ ఇంత లెంత్ కారణం ఏంటంటే, బైక్ ట్యాక్సీలోకి వస్తున్నారంటే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, కస్టమర్ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ రియల్ లైఫ్లో మీకైతే క్లియర్గా చూపిస్తూ ఉంటాను కాబట్టి వీడియో లెంత్ అవుతుంది. నెలకి 30,000 రూపాయలు ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఒక 30 నిమిషాల వీడియో చూడలేరా? ఈ 30 నిమిషాల వీడియో కూడా మీకోసమే కదా, ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్గా డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్లో నాకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూపిస్తా. 156 రూపీస్ అయితే వచ్చింది. ప్రతి ట్రిప్లో ర్యాపిడో వాళ్ళ కమిషన్ ఖచ్చితంగా ఉంటుంది. కమిషన్ లేకుండా వర్క్ చేయలేము. కమిషన్ లేకుండా వర్క్ చేయాలంటే వీళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకోవాలి. ఆ రైడ్ కంప్లీట్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చింది. 20 కిలోమీటర్ రైడ్ చూసారా? ఈ ఐటమ్ డెలివరీ చేయాలి. ఇది ఒక పార్సల్ ఆర్డర్. ఓకేనా, కస్టమర్ పార్సల్ ఆర్డర్ అయితే బుక్ చేయలేదు, బైక్ ట్యాక్సీ ఆర్డర్ అయితే బుక్ చేసిండు. సో మరి ఇంకేం చేయలేము, కస్టమర్కి రిక్వెస్ట్ చేసి ఆ రైడ్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి, లేదు తమ్ముడు రైడ్తోనే వెళ్ళిపో, నాకు వేరే వర్క్ ఉందని చెప్పి ఎస్కేప్ అయిపోయారు. ఇంకేం చేయలేము, ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. 20 కిలోమీటర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే నాకు డబ్బులు ఏమీ రావు కదా అని చెప్పి నేను కూడా ఈ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేసిన. ఐటమ్ కూడా చెక్ చేసుకున్న, లోపల గ్రానైట్ అయితే ఉంది. డైరెక్ట్గా డ్రాప్ పాయింట్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. 193 రూపీస్ అయితే చూపిస్తుంది. కస్టమర్ అయితే 200 రూపాయలు నోట్ అయితే ఇచ్చిండు, ఎక్స్ట్రా అమౌంట్ నువ్వే తీసుకోతాము అని చెప్పి చెప్పిండు. అమౌంట్ తీసుకున్న వెంటనే పార్సల్ అనేది డెలివరీ చేసాం. ఆ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ స్టార్ట్ చేస్తే 23 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. చూశారు కదా, రాత్రిపూట సెకండ్ హాఫ్లో చాలా మంచి ఆర్డర్లు అయితే వచ్చాయి. ట్రిప్ అనేది ఎండ్ చేసిన 221 రూపాయలు అయితే
వచ్చింది బిల్లు. అదే నేను రూ. 200 ఆర్డర్లు కాకుండా ఇన్సెంటివ్స్ వెనకాల పడితే 20-30 రైడ్లు కంప్లీట్ చేస్తే నాకు ఎప్పుడవుతాయి భయ్యా రూ. 2000. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ర్యాపిడోలో ఇన్నిగాన రైడ్లు వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువగా ఊబర్లోనే రైడ్లు వస్తూ ఉంటాయి. వావ్! చూడండి 21 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇలా 20 కిలోమీటర్ రైడ్లు ఒక 10 కంప్లీట్ చేసి చాలు భయ్యా రూ. 2000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ 10 రైడ్లు కంప్లీట్ చేయాలంటే అంత ఆసామాసిగా అయితే ఉండదు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామంటే బ్యాక్ పెయిన్ ఇష్యూ వస్తుంది. అట్ ది సేమ్ టైం బండి ట్రావెల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంజన్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. నేను చూపించే ఈ ఎర్నింగ్స్ని చూసి మీరు తట్టాబుట్టా పట్టుకొని హైదరాబాద్ వచ్చి రోడ్ల మీద బైక్ ట్యాక్సీ చేసుకోవాలని చెప్పి ఇంటెన్షన్లో ఉండకండి. చాలామంది నన్ను మోటివేషన్గా తీసుకొని నా మాటలకి ఇన్స్పైర్ అయిపోతున్నాం అంటున్నారు. మాటలకి ఇన్స్పైర్ అవ్వకండి. ఈ బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రోస్ కాన్స్, అసలు ఈ బైక్ ట్యాక్సీ అంటే ఏంటి, రైడర్స్ ఎలా కష్టపడుతున్నారు, ఎంత కష్టానికి ఎంత మనీ వస్తున్నాయి, దీని గురించి మాత్రమే తెలుసుకోండి. ఇవి అవేర్నెస్ వీడియోస్. మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, మిమ్మల్ని బైక్ ట్యాక్సీలకి రమ్మని కూడా చెప్పట్లేదు. నేను ఒక రోజులో ఎంత కష్టపడుతున్నాను, నా కష్టాలు ఎలా ఉంటాయి అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. నా ఒక్కడిదే కాదు ఈ కష్టం. బైక్ ట్యాక్సీలో పిచ్చి కుక్కల 250 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 2000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మరి మీకు అంత దమ్ముందా? ఒక రోజులో 250 కిలోమీటర్లు సిటీలో డ్రైవ్ చేయడం? హైవే మీద ఎవడైనా డ్రైవ్ చేస్తాడు. 250 కిలోమీటర్లు అంటే సిటీలో డ్రైవ్ చేయాలి 250 కిలోమీటర్లు. అలా 250 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తేనే రూ. 2000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒకరోజు కాదు భయ్యా, ప్రతిరోజు చేయాలి. అలా చేసిన వాడే రైడర్. చాలామంది రైడర్స్ రోజుకి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు మనుషులు కాదు, మిషన్లా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి. ఒకడు చెప్తాడు భయ్యా, నీకెందుకురా ఈ బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ ఎందుకురా, చక్కగా జాబ్ చేసుకో అని. నీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలు వాడికి తెలుసా? తెలిసిన వాడేమైనా రూపాయి ఇస్తాడా? నీకొక్క రూపాయి ఎవడు. నీ కష్టాలు నీకే తెలుసు. నీకున్న ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అంటే నీకు మనీ కావాలంటే ఒళ్ళొంచి పని చెయ్యాలి. వాడు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట వినకు. నీకు డబ్బులు కావాలంటే ఇక్కడ వచ్చి పని చెయ్యు. ఒక 6 నెలల్లో, సంవత్సరమో బైక్ ట్యాక్సీలో పనిచేసి మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ బైక్ ట్యాక్సీకి బై చెప్పి స్కిల్ని డెవలప్ చేసుకోండి. మంచి జాబ్ అయినా చూసుకోండి. ఎందుకంటే ఈ బైక్ ట్యాక్సీ ఒక టెంపరరీ వర్క్ మాత్రమే. దీనిలోనే లైఫ్ అంతా ఉండిపోదాము, వర్క్ చేసుకుందామంటే అసాధ్యం. మీ బండి ఖరాబ్ అయిపోతుంది, మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, టోటల్గా మీ కెరీరే పాడైపోతుంది. అందుకోసమనే నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని వర్క్ చేసుకోండి. ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఆదివారం మాత్రమే బైక్ ట్యాక్సీ చేసుకోవాలనుకునే వాళ్ళైతే డే మొత్తం లాగిన్లో ఉన్నా పర్లేదు, లేదా ఈవినింగ్ 4 రండి. రాత్రి 12-1 గంట వరకు వర్క్ చేసినా మీకు పెట్రోల్ పోయి రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. స్టార్టింగ్లో మీకు ఎర్నింగ్స్ అనేవి రావు. వర్క్ చేసే కొద్దీ ఎర్నింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఈవినింగ్ టైంలో 6 నుంచి రాత్రి 8 వరకు హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సండే రోజు కూడా. ఎందుకంటే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందనేది. ప్రజెంట్ నేనైతే మన ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాను. సచివాలయం ఉంది కదా, సచివాలయం ఆపోజిట్లో ఉన్న ఈ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. రిమైనింగ్ వేరే ఏరియాలో ట్రాఫిక్ అనేది అంత ఎక్కువగా ఉండదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. మీ దగ్గర బైక్ ఉండి ఆ బైక్తో ప్రతి ఆదివారం మీరు వర్క్ చేసుకుంటే పెట్రోల్ పోయి రూ. 1000 వచ్చినా నెలకి రూ. 4000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ రూ. 4000 మీ రూమ్ రెంట్కో, లేకుంటే మీ వెహికల్ ఈఎంఐకో, లేకుంటే మీ ఫోన్ ఈఎంఐకో, లేకుంటే మీ ఖర్చులు ఏవైనా సరే ఆ 4000తో తీర్చుకోవచ్చు కదా. సండే రోజు బైక్ ట్యాక్సీ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సండే మొత్తం ఇంట్లో కూర్చుని రీల్స్ చూసే కంటే బైక్ ట్యాక్సీలో పనిచేస్తే 4000 వస్తాయి కదా. మొత్తానికి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన రూ. 206 కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నా. ఈ రోజు పొద్దున్న 10 గంటల లాగిన్లో ఉన్నా. ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశానని మీకు చూపిస్తాను చూడండి. ర్యాపిడోలో రూ. 1267 ఎర్నింగ్ చేసిన, ఊబర్లో రూ. 270 ఎర్నింగ్స్ అయితే చేశాను. ఈ టోటల్గా ఈ రెండు కలిపి కౌంటింగ్ చేద్దాం. 270 ప్లస్ రూ. 1267 రూ. 1137 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు టైం వచ్చరికి 7:45, అంటే టోటల్గా 10 అవర్స్ లాగిన్లో ఉన్నాను. 183 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను భయ్య. ఈ 183 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 1600 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. యావరేజ్గా నా బైక్ మైలేజ్ వచ్చేసరికి 42 చూపిస్తుంది ప్రజెంట్ అయితే. ఇంకో 2 అవర్స్ వర్క్ చేసి టోటల్గా 12 అవర్స్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. మొత్తానికి 12 అవర్స్ జర్నీ అయితే అయిపోయింది భయ్య. ఈ 12 అవర్స్లో నేను ర్యాపిడోలో 15 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. ఈ 15 ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు నాకు రూ. 1585 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా? ఇది ర్యాపిడో ఎర్నింగ్స్. దీంతో పాటుగా ఊబర్లో కూడా కొంత మనీ అయితే ఎర్నింగ్ చేశాను. స్టార్టింగ్లో రూ. 270 ఎర్నింగ్ చేసినా కదా. టోటల్ కౌంటింగ్ చేద్దాం. టోటల్ రూ. 1855 ఎర్నింగ్స్ అవుతున్నాయి. అందులో రూ. 500 పెట్రోల్ అయితే పోయింది. అంటే నాకు మిగిలింది రూ. 1355. యాక్చువల్లీ నాది పల్సర్ బైక్ ఉంది కాబట్టి ఎక్కువ పెట్రోల్ అయితే పోయింది. మీ దగ్గర మంచి మైలేజ్ వచ్చే వెహికల్ ఉంటే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. టోటల్గా ఈ 1800 మనీ సంపాదించడానికి చుక్కలు కనిపించాయి. నా చెయ్యలు చూడండి ఎలా మారిపోయాయో. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడే పూసిన మల్లెపూ ఎలా ఉంటుందో ఫ్రెష్గా ఉండింది మార్నింగ్. ఇప్పుడు అదే మల్లెపూ ఎండకి మాడిపోతే ఎలా అయిపోతుందో నా చేతులు కూడా అదే విధంగా మాడి మసైపోయినాయి. ఒకవైపు చూడండి చెయ్యలు కాయలు కట్టేసినాయి. ఎండాకాలం వర్క్ చేస్తే ఇంకెలా ఉంటుందో మీ ఊహలకే
వదిలేస్తున్నాను. ఒకవైపు బాధ, బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్పి, మరోవైపు నేను అనుకున్న మనీ ఎర్నింగ్ చేశాను అని సంతోషం. సో ఆ డబ్బులు చూసి నా ప్రాబ్లమ్స్, నా బాధ ఇవన్నీ కూడా మర్చిపోయాను. ప్రతి ఒక్కరు అంతే భయ్య, రోజంతా కష్టపడిన కష్టానికి ప్రతిఫలం వస్తే ఆ కష్టాన్ని మర్చిపోతారు. ఇది నిజమా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 12 అవర్స్లో 2000 రూపీస్ ఎర్నింగ్స్ అంటే ఆషామాషి కాదు, మామూలు విషయం అయితే అస్సలు కానే కాదు. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్, పొల్యూషన్, బ్యాక్ పెయిన్, ఈ ప్రాబ్లమ్స్, స్ట్రగల్స్ అన్ని ఫేస్ చేయగలను అనుకుంటేనే ఈ బైక్ ట్యాక్సీలోకి రండి, లేకపోతే రావద్దు. ఐ హోప్ ఈ ఎర్నింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.